ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు చాలా రోజుల తర్వాత దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాలని నన్ను ప్రేరేపిస్తే ఆ మాటలు మాట్లాడుతున్నాను. మొదటిగా ఈ యొక్క దేవుడు మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు కడపటి వారగుదురంట. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా భయం వేసిందనమాట. ఎందుకంటే దేవుళ్ళో ఎదుగుతూ, దేవుళ్ళో ముందుకెళ్తూ దేవుని గుర్తెరగడం అనేది చాలా గొప్ప విషయము. అలాంటిది దేవుణ్ణి గుర్తెరుగు, దేవుని రుచి చూచి, దేవుని యొక్క కార్యాలు అనుభవిస్తూ, దేవుని యొక్క వాక్యాలు అవన్నీ అనుభవిస్తూ, దేవుళ్ళో ఉంటూ సడన్గా చివరికి వచ్చేటప్పటికి, అంటే చివరి స్థితి అంటే వయసులో ఉన్నప్పుడు, యూత్లో ఉన్నప్పుడు మొదటి స్థితి అనుకోవచ్చు. అలా మెల్లగా వెనక్కి చివరికి వచ్చేటప్పటికి చివరి స్థితి వచ్చేస్తుంది. అంటే వయసు పెద్ద పైబడే కొంది, అలా పైబడే కొంది, లేకపోతే దేవుళ్ళు ఇంకా ఎదిగే కొంది అది తగ్గిపోతుందంట. విశ్వాసం అనేది తగ్గిపోతుందంట. పాపానికి వెళ్ళిపోతున్నారంట తిరిగి. అంటే ఇన్ని రోజులు ఇంత కష్టపడి, ఇప్పుడు ఒక 20 years నుంచి ఒక 50 years 60 years దాకా, లేదా 40 years దాకా మంచిగా దేవుళ్ళో బతికి, కష్టపడి ఉపవాసాలు ఉంటూ, ప్రార్థనలు చేసుకుంటూ, ఇవన్నీ చేస్తూ, చివరి వయసుకి ఇంకా ఒక 10 సంవత్సరాలు చచ్చిపోతాను, లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు, కానీ ఓకే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒక 10 yearsలో చచ్చిపోతామని తెలుస్తుంది. 50కి వచ్చినాడు 60కి చచ్చిపోతానేమో అనుకుంటారు. 60లో ఉన్నవారు 70లో చచ్చిపోతానేమో అనుకుంటారు. అంటే 50లో ఉన్నవాళ్ళు 60లో ఉన్నవారు 70లో చనిపోతామని ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఒక భయం అనేది ఉంటుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము ఏంటి అని భయం ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రంగా దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి వారంట కడపటి వారు అయిపోతున్నారంట. అంటే విశ్వాసంలో వారు యూత్ నుంచి లేకపోతే దేవుని తెలుసుకొని ఎన్నో సంవత్సరాలు దేవుళ్ళో ఉంటూనే, దేవుని దగ్గరికి వెళ్ళే టైం వచ్చేటప్పటికి ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నారంట, ఆ సాక్ష్యాన్ని కోల్పోతున్నారంట, ఆ యొక్క పరిశుద్ధతను కోల్పోతున్నారంట, పాపంలో పడిపోతున్నారన్న దీని అర్థం. అంతే కదా దీని అర్థం. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పేసి ఇంత క్లియర్గా ఇక్కడ ఉందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఈ వాక్యం ఎప్పుడు చెప్పారంటే, ఈ మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అని దేవుడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, పరలోక రాజ్యం గురించి చెప్తూ, ఇక్కడ మొదటి వారు కడపటి వారు ఎలా అవుతారు, కడపటి వారు మొదటి వారు ఎలా అవుతారు అని చెప్పేసి, అంటే మొదటి నుంచి దేవుళ్ళో ఉన్నవారు, మొదటి నుంచి దేవుళ్ళో ఉంటూ వచ్చిన వారు సడన్గా అది ఏ విధంగా ఎందుకు మారుతారో కూడా మనం చూద్దాం. ఎందుకు సడన్గా మారిపోతారు, ఎందుకు అంత దేవుళ్ళో అంతగా బలపడుతూ ఉన్నవారు ఎందుకు సడన్గా మారిపోతారు అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏమని రాసిందంటే, మొదటి వారు కడపటి వారు అంటే మొదటి వారు అవుతారంటే, కొంతమంది నిజంగా కొన్ని జీవితాలు చూసినట్టయితే వాళ్ళు యూత్ నుంచి చాలా ఘోరమైన జీవితం ఉంటుంది. అన్ని పాపాలు చేస్తూ వస్తారు. ఒక 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాపాలన్నీ వదిలిపెడతారు. పాపాలన్నీ వదిలిపెట్టేసి వాళ్ళ కుటుంబం లైఫ్ మీద ఆలోచన చేసుకుంటారు. వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు, వాళ్ళ మనవడి గురించి ఆలోచిస్తారు. అలా వాళ్ళ జీవితము అప్పటి నుంచి చక్కగా మంచిగా సాగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు ఒక పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు కూడా వారి పాపాలన్నింటినీ క్షమించేసి, వారు చనిపోయిన దాకా వారు దేవుని పట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. హౌ లక్కీ దే ఆర్, చాలా లక్కీ కదా వాళ్ళు. సో మనం కూడా అలానే చేద్దామా? మనం కూడా కొన్ని రోజులు యూత్లో ఎంజాయ్ చేసి చివరి స్థితి వచ్చేటప్పటికి అప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్దామా? మనం చెప్పలేము మన చావు ఎప్పుడు వస్తుందో. కాబట్టి మనం ఒకవేళ అలా అనుకున్నాం అనుకో తెలివిగా, నేను ముందు యూత్లో బాగా ఎంజాయ్ చేస్తాను, పాపాలన్నీ చేస్తాను, తర్వాత వెళ్ళిపోతాను, తర్వాత చనిపోయే ముందు దేవుడిని ఒప్పుకొని చనిపోతాను కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని మనం అనుకుంటాం. కానీ చావు అనేది ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు. ఘోరమైన న్యూస్ మనం చూస్తున్నాం. చిన్న చిన్న విషయాలకే చావు అనేది భయంకరంగా వస్తుంది. ఈరోజు చూసిన న్యూస్లో హార్ట్ అటాక్ వచ్చిందట. ఒక వ్యక్తి ఆటో గుంట్లో పడిందని ఆటోని నెడుతుంటే యవనస్తుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట, ఆ ఆటోని బయటకు నెడుతూ. అంటే చావు అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి, సో నేను ఫ్యూచర్లో మంచిగా ఉంటాను, ఇప్పుడు పాపం చేస్తానని మనం అనుకోలేము. ఇప్పుడున్న స్థితిలో దేవుడిని మనం ఇప్పుడు ఒప్పేసుకొని, మన పాపాలు ఒప్పేసుకొని దేవుడి గురించి తెలిసినప్పుడు మన పాపాలు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఎందుకంటే మన చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం దేవుళ్ళు విశ్వాసంలో ఉన్న వారం అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోను మనకి ఇంకా శోధనలు ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయనేది మనం చెప్తాను. ఇప్పుడు ఎందుకు మనం పడిపోతాం? అలాగే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. ఈ 18వ అధ్యాయం వచనంలో
ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అప్పగింపబడును, వారు మరణశిక్ష విధించరు. అంటే మనుష్య కుమారుడు ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగించబడతాడంట. అంటే ఎవరో యేసయ్యని మోసం చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే ఇక్కడ బిట్రేయల్ అంటే దేవుడిని ఎవరో మోసం చేస్తున్నారు అనమాట. అట్లా మనం కూడా మన జీవితంలో మనల్ని మనం మోసం చేసుకుంటామా? మనం మొదటివాడిగా ఉన్న మనము ఎలా అయితే యూదా ఇస్కరియోతు మొదటివాడిగా ఉన్నవాడు దేవుడిని మోసం చేశాడు అనుకుంటూ తను మోసం చేసుకుంటూ కడపటివాడు అయిపోయాడు, పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ విధంగా కూడా మనము మరి మొదటివారిగా ఉన్న మనము కడపటివారిగా అయిపోతామా? అవును, అవుతామని చెప్పేసి ఈ వాక్యం మరి చెప్తుంది. ఎలా ఎందుకు అవుతామంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి చూసుకుంటే, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ హైక విచారములను ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. అంటే ఎందుకంటే వీళ్ళ జీవితాలు ఎందుకు మరి మొదటివారుగా ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుళ్ళు వస్తూ ఉన్నారు, కానీ సడన్గా దేవుడి నుంచి మరి తొలగిపోతున్నారంటే అర్థం ఏంటంటే ఐకేహ విచారం అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన విచారణలు, అంటే నేత్రాశ, జీవపుటంబము, ధనాశ, ఏవైతే ఇవన్నీ ఉంటాయో నేత్రాశ, నేత్రాలతో కళ్ళతో చూసిన దాన్ని ఆశపడము. అది ఒక స్త్రీ అవ్వచ్చు, అది డబ్బు అవ్వచ్చు, అది వేరే ఏదైనా అవ్వచ్చు. కానీ నేత్రాలతో చూసి ఏదైతే ఆశపడతామో, లేకపోతే ఇంకా వేరే వ్యక్తిని చూసి వీడు ఇన్ని పాపాలు చేస్తున్నాడు కదా, వీడు బాగానే ఉన్నాడు కదా, మనం ఎందుకు వాళ్ళని పాపాలు చేయకూడదు, వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు పబ్కి వెళ్తున్నాడు, మనం ఎందుకు వెళ్ళకూడదు, వాడు సిగరెట్ తాగుతున్నాడు, వాడు మందు తాగుతున్నాడు, మనం ఎందుకు తాగకూడదు, మనం కూడా ఎంజాయ్ చేద్దాము, మనం కూడా ఆ యొక్క ఊపు తెచ్చుకుందాము, తప్పేంటి, ఇంకా టైం ఉందిగా మనకి అన్నట్టుగా ఐకిక విచారం అంటే ఈ లోక సంబంధమైన విచారాలన్నీ, ఈ లోక సంబంధాన్ని ఇదే పర్మనెంట్ అనుకుంటాడు. కళ్ళ ముందు ఇదే పర్మనెంట్ అని ఎందుకు అనుకుంటాడంటే అది కూడా చెప్తాను. ఎందుకు అనుకుంటాడంటే సాతాన్ని అట్లా భ్రమపరుస్తుంది. తన చుట్టూ ఉన్నది ఇదంతా ఒరిజినల్, ఇదే పర్మనెంట్. ఇంకా ఈ తర్వాత ఈ లైఫ్ అయిపోయిన తర్వాత ఇంకొక లైఫ్ లేదు. ఈ లైఫ్ అయిన తర్వాత మనం చేసిన పాపాలకి మరి నరకం ఉండిద్దన్న భయం అనేది మన మనసులోకి రాకుండా సాతాను అలా చేసేస్తాడు. అంటే ఇహలోక సంబంధమైన విచారణల బట్టి, అయ్యో నాకు ఇలా జరిగిందిగా, నాకు ఇలా అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇన్ని రోజులు నేను ఎవరో కోసం నా జీవితాన్ని సాక్రిఫైస్ చేశా, ఇక నుంచి నేను నా జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకొని నేను ఫుల్గా ఎంజాయ్ చేసేస్తా, నేను ఇంతకుముందు చేయాల్సిన పాపాలని ఇప్పుడు చేస్తా అని చెప్పేసి సాతాను ప్రేరేపిస్తుంది చేయమని. అందుకే ఐకిహ విచారం అంటే ఈ లోక సంబంధమైన వాటిని ఎప్పుడు మనం ద్వేషిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటిని ఏదో ఒక దాన్ని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళామంటే ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా పాపాన్ని అలవాటు చేస్తుంది సాతాను చాలా తెలివిగలవాడు. అంత తెలివిగలవాడు కాబట్టి ఆదాముని అవ్వను పడేయగలిగాడు. అలాగే మరి దెన్ వై జీసస్ వోంట్ స్టాప్ సాతాన్, మరి దేవుడు మరి ఆ సాతాన్ని ఎందుకు ఆపట్లేదు అంటే రోమాకు రాసిన రోమియోలు మనం చూసుకుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదంటే ఇక్కడ రోమా 1:18 దుర్నీతిత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగతుత్పత్తి మూలకం సృష్టించిన వస్తువుల ఆనుచుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరతులు. అంటే దేవుడు అని మనకు బయలుపరుచుకున్నాడు ఎన్నోసార్లు. అంటే వాళ్ళకి బయలుపరుచుకొని వాళ్ళకి తెలుసు దేవుడు అని, యేసయ్య అని, ఇవన్నీ తెలిసి కూడా వారు పాపం చేస్తున్నాడు. మరియు వారు దేవుని ఎరిగియు 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనిచు బుద్ధిహీనులైరు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క అంటే వారి మనసు, వారి హృదయము పాపానికి వారే అప్పగించుకున్నారంట. అంటే దేవుడు అని తెలుసు, దేవుడు అని భయం ఉంది. అంటే వీళ్ళందరూ అంతే కదా. మరి మొదటివారు కడపటివారు అవుతున్నారు. అంటే మొదటివారు అంటే ఎవరు? వాళ్ళు దేవుళ్ళు ఉన్నవారే. మరి వాళ్ళు కడపటి స్థితికి ఎందుకు వెళ్తున్నారంటే వారి కారణం ఏంటంటే వారు ఇందాక మనం చూసినట్టు ఈ ఐకిక విచారములు, ఈ లోక సంబంధమైన విచారములు. రెండవదిగా వారి మనసు దేవుని మీద నుంచి తిప్పేసుకుంటున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంట. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదంట. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, దేవుడికి అందించాల్సిన యొక్క స్తుతులు అందించకుండా తమ నోరుని మూసుకొని నాకు తెలుసు, నేను క్రైస్తవుని, నాకు ఇవన్నీ తెలుసు, నేను ఇవన్నీ ఎప్పుడో చేశా, ఇంక ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు,
అని ఇట్లా స్టార్ట్ అయిపోయి తర్వాత ఈ ఐహిక సంబంధమైన విచారములు కళ్ళ ముందు కనిపించే వాటికి అట్రాక్ట్ అయిపోయి వారు అలా చెడిపోతున్నారంట. అలా మొదటి వారందరూ ఏమైపోతున్నారు? కడపటి వారు అయిపోతున్నారు. అందరూ కాదు, కొంతమంది మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారంట. అలాంటి సమయంలో ఇలా దేవుడు అని తెలిసి కూడా ఇలా చేస్తున్నారని దేవుడి కోపం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళని కావాలని చెప్పేసి సకలమైన దుర్నీతికి అప్పగిచ్చేస్తున్నాడంట దేవుడు. ఎవరైతే దేవుడు మరి సాతాను నుంచి ఆపాల్సిన యేసయ్యే దేవుడే, వీడు నా గురించి నేను దేవుడు అని తెలిసి కూడా ఇలా చేస్తున్నాడని దేవుని యొక్క ఉగ్రత మరి వస్తుందంట. అలా దేవుడు అని తెలిసి కూడా పాపం చేసిన వాళ్ళ మీదకి. అలాగే సో మనం చూసినట్టయితే మరి ఎలా ఈ యొక్క మరి ఆ మనిషిలోకి మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, మరి ఐహిక విచారములు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ముందు మెల్లగా మనిషి ఓపెన్ చేస్తారు డోరు. ఏదో ఒక చిన్న ఐహిక విచారం, అది ధనం అవ్వచ్చు, నేత్రాశ అవ్వచ్చు, ఏదో చిన్న ఆశ ఏదో ఉంటుంది మనిషిలో. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి మెల్లగా ఒక పాపం చేస్తాడు. ఆ పాపం చేయగానే వెంటనే సాతాను ఏం చేస్తుంది? రెడీగా ఉంటుందంట. ఎందుకు రెడీగా ఉంటుందంటే మనం చూస్తే మాథ్యూస్ 12:43-45 చూస్తే, మాథ్యూస్ 12:43 అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి గెలుచుకుని నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దినమునందునేమి వచ్చి నా ఇంటిని తిరిగి వెళ్ళి అనుకొని వచ్చి ఆ ఇంటి ఎవరు లేక అది ఈడ్చి అమర్చిపోయినట్టు. అంటే ఈయన హృదయంలో యేసుప్రభు లేడు. అవును, మనం పాపులకు ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించుకున్నాడు. మనం దేవుని తెలియకముందు మనం చాలా పాపాలు చేశాము. తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత ఆ పాపాలన్నింటినీ మనం విడిచిపెట్టి మనం దేవుని దగ్గరికి వచ్చాము. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మరి మన హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మన హృదయంలో దేవుడు ఎప్పుడు ఉంటాడు? మన అనుదినం ప్రార్థన చేసుకుంటూ, వాక్యాలు చదువుకుంటూ, భక్తి కలిగి ఉంటూ, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత, దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన హృదయంలో ఉంటాడంట. అప్పుడు ఒకవేళ సాతాను తిరిగి వచ్చి మన మీద అటాక్ చేయాలని చూసినా కానీ దేవుడు ఉంటాడు మన హృదయంలో. అలా కాకుండా ఈ మొదటివాడు ఏం చేశాడు? మొదటివారుగా ఉన్న మనం ఏం చేస్తున్నారు? కడపడు అంటే పోను కొన్ని సంవత్సరాలు గడిచిపోయే కందే నాకు ఇవన్నీ తెలుసానో, లేకపోతే ఇహలోక సంబంధమైన విచారణలో ఏదో ఒక దాంట్లో పడిపోవడం వల్ల మొత్తానికి తమ హృదయంలో దేవుణ్ణి లేకుండా చేసుకుంటాడు. దేవుని యొక్క ఆత్మ లేకుండా చేసుకోవడం వల్ల సాతాను తిరిగి వచ్చి చూసి ఏమనుకుంటుంది? ఆహా, చక్కగా ఓపెన్గా ఉంది, దేవుడు కూడా లేడు, నేను వెళ్ళి ఇంకా కొంతమంది ఆత్మలు తెచ్చుకొని ఎంతోమందిని చేసుకో. అప్పుడేమో దాని చేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడు తగునంట. అంటే మొదట్లో హ్యాపీగానే ఉన్నాడు, చిన్న పాపాలు చేసేటప్పుడు కూడా పర్లేదు. తర్వాత యేసుప్రభు వచ్చాడు, ఇంకా మంచిగా అయింది ఆయన జీవితం. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని విడిచిపెట్టాడో, మర్చిపోయాడో, దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, తన విశ్వాసాన్ని, తన యొక్క పరిశుద్ధతను కాపాడుకోకుండా, అనుదినము దాన్ని చెక్ చేసుకోకుండా ఎప్పుడైతే ఆ యొక్క మనిషి మరి అలా ఆలోచిస్తూ ఉన్నాడు, దేవుని గురించి ఆలోచన లేకుండా ఇహ సంబంధమైన వాటిలో పడిపోయాడు, అప్పుడు దేవుడు వెళ్ళిపోయినప్పుడు సాతాను తిరిగి వచ్చి ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఏం చేస్తుందంట? వాడి స్థితిని ఘోరమైన స్థితిగా తయారు చేసేస్తుంది. అంటే ఘోరమైన స్థితి అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఆ లైఫ్ని, అతని ఫ్యామిలీ లైఫ్ని, అతని ఫ్యామిలీని మొత్తం చిన్న భిన్నం చేసేస్తుంది. అతని ఆరోగ్యాన్ని చిన్న భిన్నం చేసేస్తుంది. ఏలోక సంబంధంలో అలా చిన్న భిన్నం చేస్తుంది. అలాగే అతను చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కాబట్టి లేకపోతే ఈలోక సంబంధం ఇక్కడ ఉన్నప్పుడే అతన్ని ఊరేసుకొని చచ్చిపో, లేదా ఈ చెడ్డ పంచే ఆ చెడ్డ పంచే అని ఇంకా చిక్కుల్లో పడేస్తుంది. పాపం మీద పాపం చేపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా అతని కడపటి స్థితి మొదటి స్థితి కన్నా ఘోరమైన స్థితి అయిపోద్దంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుళ్ళో ఉంటున్నామంటే ఎప్పుడు ప్రేయర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి కూడా మనం ప్రేయర్ చేసుకోవాలి. దేవుడు ఇప్పుడైతే మంచిగా ఉన్నాను, ఫ్యూచర్లో ఇంకా పోను కూడా ఇంకా ఎక్కువగా నీలో బలపడాలి, కానీ నాకు అన్నీ తెలుసు అని చెప్పి నేను వెనక్కి వెళ్ళకూడదు అంటాడు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచి, లోతు ఉన్నాడు. లోతు కూడా తన కంటికి కనిపించింది మంచిగా ఉన్న ప్రదేశం అని చెప్పేసి సొదొమ గొరొమ అక్కడికి వెళ్ళేసి అక్కడ బాగున్నారు, జనం ఉన్నారు, బాగా డెవలప్మెంట్ ఉందని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏమైంది చివరికి దాంట్లో పడి తన భార్యను కోల్పోయాడు. భార్యను కోల్పోయిన తర్వాత పెద్ద పాపం చేయాల్సి వచ్చింది. తర్వాత మోసెస్ ఉన్నాడు. మోసెస్ ఏమైంది? మోసెస్ కూడా మరి ఫస్ట్ నుంచి చాలా మంచి బతుకుతూ వచ్చిన మోసెస్ చివరిలో మరి దేవుడు ఆ బండతో మాట్లాడమని చెప్పిన దగ్గర ఆ బండని కొడటం వల్ల దేవునికి ఉగ్రతకి పాలయ్యి ఆ కానాను దేశం చూడలేకుండా పోయాడు. అంటే మొదటి వారిగా ఉన్న మనము ఎందుకు జాగ్రత్తగా ఉండాలని ఇవి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. దావీదు ఏం చేశాడు? ఎప్పుడో నుంచి మంచిగా ఉన్న దావీదుని దేవుడు రాజు చేస్తే, రాజుగున్న దావీదు ఒక పాపం చేశాడు బెత్షెబా విషయంలో. మరి ఆ యొక్క దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదు ఏం చేశాడు? మళ్ళీ తిరిగి క్షమాపణ అడిగి దేవుళ్ళో కట్టబడ్డాడు. అలా కట్టబడితే మంచిదే. మళ్ళీ ఆహాబు ఉన్నాడు. ఆహాబు కూడా అన్ని చెడ్డ పనులన్నీ చేశాడు. తన భార్య చెప్పిన, జెజబేలు చెప్పిన అన్నీ చేశాడు.
కానీ చివరి టైంలో దేవుణ్ణి క్షమాపణ అడిగి దేవుడి నుంచి బయటపడ్డాడు చేసిన తప్పులన్నిటిని బట్టి. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా చాలాసార్లు ఇలానే చేశారు. అలాగే బెన్నిహీన్ కూడా మరి తన భార్యను వదిలేసినప్పుడు బెన్నిహీన్ పాస్టర్ గారు ఆయన కూడా తన భార్యను వదిలేసి మరి డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడే తప్పని చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి అదే భార్యను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అలాగే మరి వీళ్ళందరూ మరి తమ తప్పులు తెలుసుకొని తిరిగి కట్టపడ్డారు, బాగుంది. కాబట్టి మొదటి స్థితిలో ఉన్నవారు వీరు కడపటి స్థితికి వెళ్ళేటప్పుడు మళ్ళీ దేవుడిని గుర్తెరిగి మళ్ళీ వెనక్కి వచ్చి మొదటి స్థితికి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు దేవుళ్ళలో. కానీ కొంతమంది అలా లేరు. ఎగ్జాంపుల్ యూదా ఇస్కరియోతు దేవుడి నుంచి దూరం అయ్యాడు. అంటే మొదటి స్థితి నుంచి చివరికి లాస్ట్కి వెళ్ళిపోయాడు, లాస్ట్ ర్యాంక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి దేవుళ్ళు ఫస్ట్ ర్యాంక్ రాలేపోయాడు. అలాగే కేఏ పాల్ గారు ఇంకో ఎగ్జాంపుల్. ఆయన ఎంత గొప్ప సేవకుడై ఉండి మరి మొదటి స్థితిలో ఉన్నాడు, చివరికి కడప స్థితిలోకి వెళ్ళాడు. ఇప్పటికి కూడా ఇంకా అదే పిచ్చిలో ఉన్నాడు. కానీ ఇవన్నీ వదిలేసి రాజకీయాలు వదిలేసి మళ్ళీ నేను దేవుని సేవ చేయాలన్న ఆలోచన ఆయనకి రావట్లేదు. కాబట్టి మీ జీవితాల్లో కూడా చెక్ చేసుకోవాలి. మీరు మరి దేవుళ్ళు ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. మీరు కూడా మరి మొదటి స్థితి నుంచి జారిపోయి కిందకు వస్తున్నారు ఆ కడపటి స్థితికి. జాగ్రత్త, ఇది ఒక హెచ్చరిక. మళ్ళీ తిరిగి కట్టపడండి. లేకపోతే సాతాను మనతో ఆడుకుంటాడు, మామూలుగా ఆడుకోడు. మన జీవితాన్ని ఆడుకుంటాడు. మన జీవితం, మన ఆరోగ్యం, మన కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తాడు. భార్యని, పిల్లల్ని, ఇంట్లో భర్తని కానీ లేకపోతే మన తల్లిదండ్రులు మన కోసం సంపాదించి పెట్టిన సమస్తమైన ఆ గౌరవాన్ని కూడా సాతాను తీసివేస్తాడు. చివరికి ఏ స్థితికి తీసుకొస్తాడు అంటే నేను చనిపోతే బాగుండు అనే స్థితికి తీసుకొస్తాడు. చివరికి ఆత్మహత్య చేసుకోవాలన్న స్థితికి తీసుకొస్తాడు. సంఘంలో మొత్తం ఉన్న గౌరవం అంతా తీసేస్తాడు, తీసి నేలకేసి పడేస్తాడు. మళ్ళీ తిరిగి లేవనేంత ఘోరమైన హీనమైన స్థితికి తీసుకెళ్తాడు. కాబట్టి కళ్ళు తెరవాలి. మొదటిగా ఎలా ఉన్నాము, కడపటి స్థితికి వచ్చాము. ఇప్పుడు మన ఏజ్ పెరుగుతుంది, 30కి వచ్చాం, 40కి వచ్చాం, 50కి వచ్చాం. మరి మన ఏజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎక్కువ మనం ఎప్పుడు చనిపోతాం ఇప్పుడు తెలియదు. చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి రెగ్యులర్గా. సో ఇలాంటి ఏజెస్లో మనం చాలా జాగ్రత్త. ఇలాంటి సమయం 30 కూడా వస్తుంది హార్ట్ అటాక్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టైంలో మరి చాలా జాగ్రత్తగా మనం రాను దినాలు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడే విషయంలో ఉండాలి. కానీ దేవుని ఇహలోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడితే కనుక మళ్ళా తిరిగి మనం కట్టబడలేము. మళ్ళా సాతాను వచ్చి తిష్ట వేసిందంటే ఇస్తిరాకుకి బొక్కలు పడిపోయినట్లు లైఫ్, అలా ఆ యొక్క లైఫ్ అంతా మరి ఘోరం చిన్న భిన్నమైపోతుంది. కుక్కలు తిన్న ఇస్తిరాకు ఎలా చించేస్తాయి కుక్కలు తింటూ, ఆ విధంగా నీ పాపం వల్ల మొత్తం సాతాను సర్వము లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని, ఇప్పటివరకు నీ పేరెంట్స్ సంపాదించి పెట్టిన ఆ గౌరవాన్ని, మీ పేరెంట్స్కి ఉన్న మంచి గౌరవం కానీ, అలాగే నీ పిల్లలకి, నీ మనవాళ్ళు, నీకు రేపు మనవరాలు వస్తారు, వాళ్ళకి కూడా నువ్వు నీ గురించి చెప్పుకోలేని పరిస్థితిలో సాతాను అంతగా అందరి ముందు నీ యొక్క మానం తీసి బయట పెడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క విషయాలన్నీ అందుగురించి చెప్తున్నాను. మొదటి వారైన మనము మళ్ళీ కడపటి స్థితికి వెళ్తున్నామేమో చూసుకొని మళ్ళీ జాగ్రత్త పడి మళ్ళీ దేవుళ్ళ మొదటి వారిగా మనం ఉండాలి. అలాగే మరి అప్పుడు అలా ఉండాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉండాలని చెప్పేసి మనకి ఫాస్టింగ్ ఉండాలని చెప్పేసి జేమ్స్ 4:7-10 ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉన్నాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవని. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని, దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నాడు. నీకు ఆశ ఉండాలి మారాలని. దావీదు మహారాజుకి ఆశ ఉంది, మారాడు. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకు మార్చుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించుడి. ఈ తగ్గించుకోవడమే ఉండదు. ఈ తగ్గించుకునే మనసు ఉంటే కనుక అసలు మన సాతాను వైపు కూడా వెళ్ళాం. ఎప్పుడైతే మనం తగ్గించుకోకుండా ఈ లోక సంబంధమైన ఆలోచనల్లో మనం ఏదో సూపర్ డూపర్ అనుకొని, మనం ఏదో హీరో అనుకొని, ఎప్పుడైతే మనం తగ్గించుకోకుండా అన్నీ నాకు తెలుసులే, అన్నీ నేను చేయగలుగుతానులే అని ఈ యొక్క ఆలోచన సాతాను తీసుకొస్తుంది. అందుకే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏది ఈ వాక్యాలు నాకు తెలుసులే, ఇవి ఎప్పటి నుంచి ఏంటన్నా నాకు తెలియని వాక్యాలా అని చెప్పేసి ఇలాంటి మనసే. బైబిల్ నాకు ఏమో కూడా తెలుసు, ఇంక ఇప్పుడు నేను బైబిల్ ఎందుకు చదువుతా, నేను ప్రార్థన చేసుకుని ఒకప్పుడు తెగ ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు ఎన్నో ఫాస్టింగ్ చేసేవాడిని, ఇప్పుడు ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అవన్నీ తెలుసులే అని ఈ మనసు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మనం పడిపోతాం. కాబట్టి అపవాదిని ఎదిరించాలంటే, దేవునికి లోబడి ఉండాలంటే, తగ్గించుకునే మనసు కలిగి ఉండాలంట, దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వాలి. నోటి ద్వారా ఎప్పుడైనా కానీ సరదాగా కూడా దేవునికి విరుద్ధంగా ఒక మాట కూడా చెప్పకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పౌలు గారు ఏమంటున్నారంటే ఫిలిపియన్స్ 3:7-14 నుంచి చూస్తే,
అది ఇక్కడ ఈ ఫిలిప్పీలు 3:7-14 చూద్దాం. ఎఫ్ఎస్సీలు 6:12 కూడా చూద్దాం. ఎఫ్ఎస్సీలు 6:12-15 మనం పోరాడడం అనేది శరీరులతో కాదంట. మనం శరీరులతో పోరాడతలేదు, ప్రాణాలతోనూ అధికారులతో అంధకార శక్తులు ఉన్నాయి, వాటితో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఎలానగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని, సత్యము అనేది ముందు ఉంచుకోవాలి. మన ముందు సత్యముగా బతకాలి, నీతిగా బతకాలి. అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, అబద్ధాలు మన నోటి నుంచి తీసేయాలి. పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసు జోడించుకునేది. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు కట్టుకున్నాడు. విశ్వాసంతో ఉండాలి. అయ్యో నా లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి, అయ్యో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఇంతే జరుగుతూ ఉంటాయి కావచ్చు, ఇంకెంతే కావచ్చు, లైఫ్ అయిపోయింది కావచ్చు అనుకోకూడదు. విశ్వాసం కలిగి ఉంటాడు దేవుడి మీద. ఇవన్నీ కాక విశ్వాసం మరియు రక్షణను శస్త్రం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం కావాలి. దేవుని యొక్క వాక్యం అనుదినం చదవాలి. అది లేకపోతే సాతాను వేరే ఆలోచనలన్నీ చేసి మనల్ని కుంగదీస్తుంది. మనకున్న వ్యసనాలను మనకున్న చిన్న వ్యసనాన్ని బట్టి ఆ వ్యసనం నుంచి ఇంకో వ్యసనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగే వ్యసనం ఉంది అనుకో, అక్కడి నుంచి మందు తాగడము, మళ్ళీ మందు తాగిన తర్వాత ఆడవాళ్ళ వ్యసనం నుంచి ఇంకా జూదము, ఇంకా డ్రగ్స్, ఇంకా తీసుకెళ్తుంది లోపలికి. అదేమి కేవలం సిగరెట్ దగ్గర ఆపేది, అది ఖచ్చితంగా తీసుకెళ్తుంది. అది ఉన్న చెడ్డ కార్యాలన్నింటిలో ఏలిపెట్టిస్తుంది, గబ్బు చేసేస్తుంది, ఉన్న పేరు మొత్తాన్ని తీసేస్తుంది. అందుకని ఈ వాక్యం అనేది అనుదినం మనకు ఉండాలి. ఆత్మ ఖడ్గం ఉండాలి. అలాగే మనం ఏం చేయాలి? 18 ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదల విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడి. మనం ప్రార్థన చేయాలి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ పిల్లల గురించి నువ్వు చేయాలి. నీ పేరెంట్స్ గురించి, వృద్ధాప్యంలో ఉన్న నీ పేరెంట్స్ గురించి చేయాలి. నీ పిల్లల గురించి చేయాలి. నువ్వు మీ పిల్లలకి ఎన్నో అవసరతలు ఉంటాయి, వాటి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేయాలి. నీ ప్రార్థనలు దేవుడి సన్నిధికి పోవాలంటే ముందు మనము పరిశుద్ధంగా ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంది. ఎందుకంటే వన్స్ సాతాను పక్క దోవ పట్టిస్తూ తీసుకెళ్ళిందంటే ఇంకొక సైడు ఫ్యామిలీ లైఫ్ మొత్తం పోతుంది. అప్పటిదాకా పేరెంట్స్ వారికి ఉన్న మంచి పేరు అన్నీ పోతాయి, అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా నువ్వు ఎవరు తెలియకుండా పోతుంది. సో కాబట్టి ఇంకో వాక్యం గురించి మనం ఇందుకు ఏం చేయాలనుకున్నాము? ఫాస్టింగ్ ఉండాలి. ఎప్పుడైతే శిష్యులు ఒక దెయ్యం పట్టిన అతన్ని ఆ దెయ్యం వదిలించకపోయినప్పుడు యేసుప్రభు దగ్గరికి అతను దెయ్యాన్ని తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు దెయ్యం వదిలించినప్పుడు శిష్యులు అంటారు, మేము అన్ని చాలా దెయ్యాలు వదిలిపెట్టాము, ఈ దెయ్యాన్ని ఎందుకు వదలగొట్టలేమంటే మీరు ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అన్నాడు. కాబట్టి మనలో కూడా దెయ్యాలు ఉంటాయి ఖచ్చితంగా. మనం ఎక్కడో డోర్ ఓపెన్ చేసి ఉంటాము మన ఆత్మీయ జీవితంలో, ఎక్కడో చిన్న పాపానికి చోటిచ్చుంటాము. దెయ్యం వచ్చి మన లోపల కూర్చుంటుంది. మన లోపల కూర్చొని ఇంకా ఎలా పడితే అలా ఇంకా అది పోదు. అది పోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినప్పుడే అది గొప్ప కార్యాలు జరుగుతాయి. లేకపోతే ఆ దెయ్యం పోదు. ఆ దెయ్యం పోకపోగా అది ఏం చేస్తుంటే రోజు రోజుకి ఇంకా పీల్చి ఒక పాపం నుంచి ఇంకో పాపం చేపిస్తూ ముందుకు వెళ్తుంది. చివరికి నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఈ లోకంలో నీకున్న పరువు అంతా తీసి పడేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది దాని ఉచ్చులో పడి జలగ పీల్చుకున్నట్టు పీల్చేసుకుంటుంది బ్లడ్. కాబట్టి ఇప్పటివరకు జీవితంలో చాలా వరకు జాగ్రత్తగా ఉన్నాం. మనం జీవితంలో సాతానులో పడకుండా జాగ్రత్తగా వచ్చాం. ఇక ఉంది కొద్ది జీవితమే, ఎందుకంటే ఎప్పుడు చనిపోతాం మనం తెలియదు మనకి. ఈ కొద్ది జీవితంలో మంచి పేరు సంపాదించుకోవాలి. దేవుని గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యం చేరాలనేది చాలా అల్టిమేట్ గోల్ అన్నమాట. ఎందుకంటే పరలోక రాజ్యం చేరకపోతే ఆ నరకానికి వెళ్తే కనుక ఎంత మంట, ఎంత నరకాగ్ని అంటే చెప్పలేనంత నరకాగ్ని, ఎంత మంట, అది భరించలేము. దానికి తోడు చీకటి ఉంటుంది, వెలుగుండదు. అక్కడ ఎవరు ఉన్నాడో నీ పక్కన తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఎన్ని రోజులు ఇలా ఉండాల్సి వస్తుందో, ఎన్ని రోజులు ఇలా అరవాలో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫాస్టింగ్ ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, వాక్యాలు చదవాలి. వాక్యం అనే ఖడ్గం కలిగి ఉండాలి, అనుదినం వాక్యం చదవాలి. అలాగే పౌలు గారు చూడండి, ఎంత గొప్ప భక్తుడైన పౌలు గారు, ఆయన ఏమంటున్నాడు చూడండి. ఒకరోజు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3:7-14 ఏమంటున్నాడు?
అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తమే నష్టముగా ఎంచుకుంటున్నాడంట. చూడండి, అతనికి లాభమైనయే నష్టంగా అనుకుంటున్నాడు. కొంతమంది మరి సాధనలో పడిపోయిన వాళ్ళు వాళ్ళకి తెలుసు వారు తాగుతున్న సిగరెట్ వారిని మొత్తము వాళ్ళ ప్రాణం తీసేస్తుంది, అయినా కానీ వాటిని నష్టంగా ఎంచుకోవట్లేదు. పౌలు గారు చూడండి, క్రీస్తు కొరకు లాభమైనవి కూడా నష్టంగా ఎంచుకుంటున్నాడంట. మరి మనము లాభం కానివి కూడా నష్టంగా ఎంచుకోవట్లేదు. మరి ఎంత ఘోరమైన స్థితిలో సాతాను మనం తీసుకెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతిశయ జ్ఞానం నిమిత్తం సమస్తం నష్టంగా ఎంచుకొంచున్నాను. అన్నిటిని నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం క్రీస్తునందలి విశ్వాసం నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి కలిగిన వాడిని ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధమునైనను మృతుల్లో నాకు పొందడం కలిగిన ఆయన మన విషయంలో ఆయన పొందడం మనం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడిన కూడా ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. అతనికి మంచిదే అది. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి రోజు మరి వాకింగ్కి వెళ్ళడం మంచిదే, కానీ అతను వాకింగ్కి వెళ్ళాల. ఎందుకంటే ఆ సమయాన్ని దేవుడి కొరకు మరి అంత టైం ఉండట్ల, ఆ సమయాన్ని దేవుడి కొరకు హెచ్చిస్తున్నాడు. అంటే మంచిది హెల్త్ కానీ తెలిసింది కూడా చేయకుండా దేవుడి కొరకు హెచ్చిస్తున్నాడు ఆ సమయాన్ని. మరి అలాంటిది మరి మనం ఏం చేస్తున్నాం? మనం చేస్తుంది తప్పు, మనం చేస్తుంది మరి మంచిది కాదు, మన హెల్త్ కానీ తెలిసినా కానీ అది మనం చేస్తున్నాం అంటే మరి ఎంత గవర్నమెంట్ స్థితిలో మనం చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగే ఆయన శ్రమలలో పాలివాడిన ఒకటి ఎత్తుతో ఎరుగు నిమిత్తం సమస్తం ఇదివరకే నేను గెలిచిన, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందిన నేను అనుకునడం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతుంది దాన్ని పట్టుదల అంటే ఇప్పటిదాకా నేను పెద్ద సేవ చేసేసా అని చెప్పేసి అనుకున్నాడు అనుకో, ఏమైపోతుంది? వెంటనే ఇంకా చాలే, నాకు బైబిల్ అని తెలుసు, ఇంకా చాలే ఇవన్నీ నాకు తెలుసు, ఇంకా చాలే ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇంకా నేను బైబిల్ చదవడం అవసరం లేదు, నాకు ఇవన్నీ తెలుసు అనుకుంటే కనుక ఏమైతే పడిపోతాడని పౌలు గారికి తెలుసు. అందుకే సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తెలుసుకున్నాక ఇప్పటిదాకా నేనైతే పెద్దగా సాధించానని అనుకోకుండా అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న మనిషి ముందున్న వాటి కొరకే వేగిరపరచు. వెనకున్న జరిగిన అన్నిటి గురించి ఆలోచన చేసుకోవట్లేదంట. నేను ఎంత సేవ చేశాను, ఎంత గొప్పగా చేశాను, నేను ఎంతో దేవుళ్ళలో ఉన్నాను, నేను ఏం చేశాను, మరి దేవుడు నాకేం చేశాడు, ఈ లోకంలో ఇంకొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, మరి నా పరిస్థితి ఇన్ని రోజుల నుంచి చాలా వరకు అన్నిటి నుంచి దూరంగా ఉన్నాను, ఇక నేను దూరంగా ఉన్నాను, ఈ లైఫ్ ఎంజాయ్ చేస్తాను, నీ మనసు వస్తుందా? సాతాను మన లోపల ఉన్నట్టే. క్రీస్తు యేసునందు దేవుని ఉత్తమమైన పిలుపునకు కలుగు బహుమానమందు పొందవలని గురి యొద్దకే పరిగెడుచున్నాడు. చూడండి, మరి పౌలు గారు అంతగా దేవుళ్ళు ఎంతగానో శ్రమ పడుతున్న పౌలు గారు, పెళ్ళి కూడా చేసుకోకుండా శ్రమ పడుతున్న పౌలు గారు, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఏమీ లేరు, అలాంటి పౌలు గారే తను జీవితం అంతా ఇప్పటిదాకా చేసిన సేవ అంతా కూడా పెంటతయించుకొని ఇంకా ముందు ఉన్న దాని గురించి ఆలోచన చేస్తున్నాడంట. అందుకే ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. మనం మొదటి వారికి ఉన్నాము, మనం దేవుళ్ళు ఉన్నాము, ఇప్పటివరకు దేవుని కృపను బట్టి మరి పాపం అంటకుండా ఉన్నాము. ఇప్పుడు కనుక మరి దిగజారి కిందకి వెళ్ళిపోయామంటే చావు ఎప్పుడు వస్తుందో తెలియదు, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఈ విషయాలు మరి ఫాస్టింగ్ చేయాలి, ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అలాగే మన ఆలోచన విధానం కూడా మార్చుకోవాలి. పౌలు గారిలాగా పాతవి మర్చిపోవాలి, జరిగినన్నిటి మర్చిపోవాలి. ఇప్పటిదాకా ఎంతగా దేవుళ్ళని మర్చిపోయి ఇంకా దేవుళ్ళు ఎంతగా ఉండాలి, ఇక ముందు ఎంతగా మరి పరలోక రాజ్యం చేరే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది ఆలోచన చేసుకోవాలి. వాటి గురించి, పరలోక రాజ్యం గురించి ఎక్కువ ఆలోచించాలి. అలాంటి టైంలో మనం పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తామంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం ఆలోచించాం, ఈ లోకంలో ఏం జరుగుతుందో మనం ఆలోచించాం, ఈ లోకంలో ఉన్న వారి లైఫ్ల గురించి మనం ఆలోచించాం, ఈ లోకంలో ఉన్న వారందరూ ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, ఏం కిటికీలు చేస్తున్నారు, వాటి గురించి మనం అస్సలు ఆలోచించాం. కాబట్టి పౌలు గారు లాంటి మనసు మనం కలిగి ఉండాలి, ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలి. లేకపోతే మొదటి స్థితి నుంచి కడపటి స్థితికి వచ్చేస్తాం. కడపటి స్థితికి వచ్చామా, సాతాను వచ్చి తిష్టి వేసుకుందా, ఇంకా ఘోరమైన పరిస్థితి, తిరిగి మళ్ళీ కట్టబడలేము, దేవుడు కూడా మనతో మాట్లాడటం ఆపేస్తాడు. అలాగే కొన్ని చేయనివి కూడా ఉన్నాయి. ఏం చేయకూడదు? బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అనేవి కూడా మనం చేయకూడదు. ఎక్కడో మనము బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కూడా చెడిపోతాము. ఎక్కడుంది మనకి? 1 కొరింథీయులు 5:7 ఉంది, బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల చెడిపోతామని. సో 1 కొరింథీయులు 5:7 నుంచి 11 అంటే చూడు, మీరు పులిపిండి లేని వారే కనుక కొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయడు. అంతేకాక క్రీస్తువును మన పస్కా పశువు. పాత విషయాలు కొన్ని ఉంటాయి మన జీవితంలో. పాత వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళతో మనం పాపం చేసి ఉండొచ్చు. అలాంటి వ్యక్తులు మళ్ళీ మన జీవితానికి వస్తుంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. అలాగే పాత ఏమన్నా కొన్ని ఉండొచ్చు, మనం చేసిన కొన్ని పాతమైన కొన్ని వ్యసనాలు ఉండొచ్చు. ఆ పాత వ్యసనాలను మళ్ళీ నెమరు వేసుకుంటూ వాటి వైపు మనం వెళ్ళకూడదు. వెళ్ళామా ఏమవుద్దంట? గనుక పాతదైన పులిపిండితోనైనను దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కపటమైన సత్యమును పులిపిండి రొట్టెను పండుగను ఆచరింతుము. జారులతో సాంగత్యము చేయవద్దు, నా పత్రికలో మీకు రాసి ఉంటిని.
అయితే ఈ లోకపు జారులతోనైనా లోపంతోనైనా దోచుకున్న వారితో విగ్రహాలతోనైనా ఏమాత్రం సంగతం చేయొద్దు. కానీ అలాగైతే మీరు వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అంటే మనము జారులతో మన పక్కన వారి సహోదరులు, మన పక్కన వారునే కానీ వాళ్ళతో సాంగత్యం అంటే ఒకవేళ వర్క్ నిమిత్తం మనం వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఏదో అవసరం పడినప్పుడు వారితో మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. అంతేగాని అనవసరమైన టైంలో కూడా వాడు ఎదవనని తెలుసు, వాడికి ఏదో బ్యాడ్ హ్యాబిట్ ఉన్నాయని తెలుసు, వాడు మంచోడు కాదని తెలిసి వాడితో పాటు 24 గంటలు తిరుగుతున్నామా ఖచ్చితంగా చెడిపోతాం. కాబట్టి ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయో కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మన ఫ్రెండ్షిప్సే మన కొంపలు ముంచుతాయి. ఎటు వాళ్ళు చెడిపోతారు, ఎటు వాళ్ళు పరలోక రాజ్యంకి రారు, ఎటు వాళ్ళు నరకానికి పోతారు, పోతే నిన్ను కూడా తీసుకెళ్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రోవర్బ్స్ 13లో కూడా మరి ప్రోవర్బ్స్ 19 నుంచి 21 చదువుకుంటా, ఆశ తీరుట ప్రాణముకు తీపి, చెడుతమును విడుచుట మూర్ఖులకు అసహ్యం అంట. అలాగే జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అంటే జ్ఞానుల సహవాసం చేయాలంట. మూర్ఖుల సహాయం చేయవాడు చెడిపోతాడంట. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. పాపులను ఏం చేస్తుంది? కీడు వస్తుందంట పాపుల వెనక. కానీ నీతిమంతులకు ఏమొస్తుంది? మేలు వస్తుందంట ప్రతిఫలముగా. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం విన్నప్పుడు మనం మనసు మార్చుకుందాం. అలాగే మొదటి కొరింథీయులు 15:33లో కూడా మరి ఒక వాక్యం ఉంది. మొదటి కొరింథీయులు 15:33లో కూడా ఆ వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీయులు 15:33. మొదటి కొరింథీయులు 15:33లో ఒక వాక్యం ఉంది. మోసపోకుండా చెడు సహవాసము మంచివాణ్ణి చెడుపుతుంది, మేలుకోండి. పాపం చేయటం మానుకోండి. మీలో కొందరు దేవుని గురించి తెలియదు, అది సిగ్గుచేటు. అలాగే ఈ పాపం గురించి కూడా మీరు చాలామంది ఆలోచన చేయకుండా నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి చిన్న పాపమేగా ఏం కాదులని అనుకుంటున్నారా? పెద్ద పాపానికి తీసుకెళ్తుంది. కాబట్టి మోసపోకండి. చెడు సహవాసము మంచివాణ్ణి చెడుపుతుందంట. సో మేలుకోండి అని చెప్పి దేవుని ఒక వాక్యం చెప్తుంది. కాబట్టి ఇవన్నిటిని బట్టి మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కనుక ఈ మాటలు విని తిరిగినట్లయితే ఖచ్చితంగా ఇప్పటిదాకా చేసిన పాపం ఏదైనా కానీ దేవుడు చేస్తాడు. ఒకవేళ మనం కనుక లేదు అని చెప్పేసి మళ్ళీ ఆ పాపాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళామంటే సాతాను వచ్చి తిష్ట వేసాడంటే మన హృదయంలో ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు. ఆరోగ్యాన్ని చెడగొడతాడు, ఫ్యామిలీ లైఫ్ని చెడగొడతాడు, పిల్లలతో ఉన్న రిలేషన్షిప్ని చెడగొడతాడు, తల్లిదండ్రులు ఇప్పటివరకు సంపాదించిన పేరు ప్రఖ్యాతులన్నీ చెడగొడతాడు. ఇంట్లో లైఫ్ అనేది సరిగ్గా ఉండదు. భార్యతో గొడవలు, భర్తతో గొడవలు, మొత్తం అన్నీ తీసుకొస్తుంది. ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తుంది. ఎగ్జాంపుల్ రాకేష్ మాస్టర్ గారు, ఆయన ఒకప్పుడు ఎంత మంచిగా బతికినాడు. కానీ ఆ యొక్క మందుకు అలవాటు పడి నన్ను ఏదో తొక్కేస్తారని ఒక చిన్న రీజన్ చెప్పుకొని అనవసరమైన ఆ రీజన్ కూడా రీజన్ కాదు. సాతాను కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి రీజన్లు ఇస్తుంది. నేను ఒక పాడైపోయినంటే వాళ్ళే కారణం అని అంటుంది సాతాను. నిజంగా గట్టిగా ఆలోచన చేసుకుంటే మనం పాడవడానికి ఆ కారణం ఏదైతుందో ఆ కారణం అసలు కారణం కింద కూడా లెక్క రాదు. మనం ఆ కారణం కన్నా ఇంకా బలమైన వాళ్ళం. కానీ సాతాను ఏదో ఒక కారణం చూపించి నువ్వు ఆ కారణం వల్ల ఇలా చెడిపోతున్నావు కాబట్టి తప్పులేదు బాబు, చెడిపో ఏం కాదు, చెడిపో అని చెప్పేసి రాకేష్ మాస్టర్ని అట్లా ముందు పోపించి చచ్చిపోయాడు. సో కాబట్టి ఇప్పుడు రాకేష్ మాస్టర్ కొడుక్కి ఇంకా పెళ్ళే కాలేదు. మరి ఆ కొడుక్కి మనవడు పుడతాడు, రేపు కొడుకు పుడతాడు. ఆడికి వాళ్ళ తాత ఎవడో తెలియదు. ఆడికి తాత అంటే తెలియదు, తాత ప్రేమ అంటే తెలియదు, తాత ఎట్లుంటాడో తెలియదు. ఈయనకి తాత మనవడితో ఆడుకోవడం లేదు, ఏం లేదు. సాతాను చూడండి చివరికి ఎంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చిందో. కాబట్టి మొదటి వారు పరిస్థితికి వెళ్ళక ముందే దేవుళ్ళు మనం దిగజారుతున్నామని ఇప్పుడు తెలిసింది. కాబట్టి మళ్ళీ తిరిగి కట్టుకుందాం. ఏవైనా కానీ ఇప్పటిదాకా మనం ఏదైనా చెడ్డ కార్యాల్లో ఏలు పెట్టుంటే వాటన్నిటిని వదిలేద్దాం. వాటన్నిటి దేవుడు చూసుకుంటాడు. భయపడొద్దు. అమ్మో నేను ఇప్పటిదాకా ఎవరో అమ్మాయితో మాట్లాడానే, ఇప్పుడు సడన్గా ఆపేస్తా, అమ్మాయి ఇప్పుడు నన్ను కోర్టుకి లాగుతుందేమో, ఇప్పుడు నన్ను ఏదో చేసేసిద్దాము, నా బండారం అంటే బయట పెట్టిద్దామని భయపడాల్సిన అవసరం లేదు. నిజమైన మనసుతో పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వస్తే కనుక వ్యక్తులు ఎవరైనా కానీ, ఎవరికి నేను పాపంలో ఉంచిన వ్యక్తులు ఎవరన్నా కానీ, అయ్యో ఇన్ని రోజులు నేను పబ్కి వెళ్ళాను కదా, పబ్లో ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, ఇప్పుడు సడన్గా నేను మారిపోయానంటే వాళ్ళు వినరు. అలాగే వినడమే కాదు కానీ నా మీద కక్ష పెట్టుకుంటారు. ఇన్ని రోజులు నేను పాపం చేశాను కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ పాపం చేయాలంటే వాళ్ళు మళ్ళీ నన్ను శత్రువుగా చూస్తారు, నా మీద ఏదైనా అటాక్ చేస్తారేమో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా మనసు మారితే కనుక దేవుడే, వారు కూడా నీ వైపు వచ్చి నిన్ను ముట్టకుండా దేవుడే వారి నోర్లు మూపించేస్తాడు. వారు నీకు ఏ హాని కలగకుండా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ధైర్యంగా పాపాన్ని విడిచిపెట్టండి. ఒకవేళ కనుక పాపాన్ని విడిచిపెట్టకుండా కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఆ పాప విషయాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ మన కుటుంబంలో ఉన్న వారికి కానీ, మన కన్న తల్లిదండ్రులకు కానీ,
మన చుట్టూ ఉన్న బంధుమిత్రులకు కానీ తెలిసినట్లయితే ఎంత ఘోరంగా ఉంటే చెప్పండి ఒకసారి ఈ లోకంలో. సరే ఈ లోకంలో సరే వాళ్ళ బంధుమిత్రులు వీళ్ళందరూ సో పరలోక రాజ్యం కోల్పోతాం, నరకానికి వెళ్ళిపోతాం. నరకంలో ఎన్ని సంవత్సరాలు ఏడవాలో తెలుసా? ఎందుకు ఆ బాధ? ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి మంచి లైఫ్ దేవుడు మనకిచ్చాడు. మంచిగా దేవుడు ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. మంచి తల్లిదండ్రులు మంచి పేరు కలిగి ఉన్నారు ఈ యొక్క లోకంలో. అందరి ముందు మంచి పేరు కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి మరి నెక్స్ట్ మంచి తల్లిదండ్రులుగా ఉన్నారు. ఆ తర్వాత మరి మంచి పిల్లల్ని దేవుడు ఇస్తూ ఉంటాడు, మరి మంచి పిల్లలు ఉంటారు. ఆ తర్వాత మరి అక్కడి నుంచి దేవుడు మరి మా పిల్లలకు కూడా మంచి పెళ్ళిళ్ళు జరిగించి మనవరాలని ఇస్తాడు. సో అలాంటి స్టేజెస్లో ఉన్నాం మనం. ఆ యొక్క 40-50 స్టేజెస్లో ఉన్నాం. 40-50 స్టేజెస్లో ఉన్న వాళ్ళని ఈ మధ్య సాతాను ఎక్కువగా పట్టుకుంటుంది. ఎందుకో తెలియట్లేదు. సాతాను భలే తెలివిగా పట్టుకుంటుంది. తెలివిగా పట్టుకొని ఏ విధంగా పట్టుకుంటుందంటే ఆ కుటుంబం లైఫ్ మొత్తాన్ని నాశనం చేసుకుని తడి చేస్తుంది. తన తల్లిదండ్రులు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుని తడి చేస్తుంది. ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. తను ఇప్పటిదాకా కలిగి ఉన్న సాక్ష్యం, వీడు మంచివాడురా అని కలిగి ఉన్న సాక్ష్యాన్ని అంతా చెడగొట్టేసుకొని వీడి దరిద్రుడురా, వీడి గురించి నా తల్లిదండ్రులు నా పిల్లలకు కూడా తెలియదని చెప్పేసి అతని పిల్లలు అనుకునే విధంగా తీసుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మనం బయటకు వద్దాం వాటి నుంచి. వాటి నుంచి బయటకు వస్తే ఎవరో మనల్ని పట్టుకొని మనల్ని ఏమైనా అటాక్ చేస్తారేమో, మనకి ఏమైనా చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. వాటి నుంచి బయటకు వచ్చి ధైర్యంగా ఫేస్ చేద్దాం. దేవుడే మనకి కాపుదలు ఇస్తాడు, వారి నోరు మోపిస్తారు. మనల్ని ఎవరు ఏ హాని చేయరు. నిజమైన మనసుతో పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వస్తే కనుక వాటన్నిటిని వదిలిపెట్టి. ఇప్పటికన్నా మించిపోయింది ఏమీ లేదు. దేవుడు ఈ వాక్యం మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం చేసుకొని మరి ఇప్పుడు కనుక మనసు కనుక తిప్పుకోకపోతే మొదటి స్థితి నుంచి పోయి కడప స్థితికి వెళ్ళిపోతాం. కడపటి స్థితికి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి ఎవరు కట్టలేరు. ఈ లోకంలోనూ ప్రాబ్లమ్సే, అలాగే నరకంలో అంత మొత్తము మంటే. సో దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాక వాటన్నిటి నుంచి బయటకు రండి. మనం అనుకుంటాం, చాలాసార్లు అనుకుంటాం, నేను చేస్తున్న పాపం ఎవరికి తెలియదు, నేను చాలా అసలు క్లెవర్గా చేస్తున్నాను అనుకుంటాం. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కటి ఏదో ఒక రోజు బయటకు వస్తుందంట. ఖచ్చితంగా తీసుకొస్తాడు. సాతానే తీసుకొస్తాడు కావాలని. మనకున్న గౌరవము మన కుటుంబంలో తీసేయడానికి, మనకున్న పరువు ప్రతిష్ట ఈ కుటుంబంలో, అలాగే బయట సమాజంలో ఉన్న పరువు అంతా తీసేయడానికి సాతాను గాడే అన్నిటిని మళ్ళీ బయటకు తీసుకొస్తాడు. కాబట్టి ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. అలాగే మనం అనుకుంటాం కొన్నిసార్లు నేను చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాను, నా గురించి ఎవరికి తెలియట్లేదు, నేను చేసే పాపాలన్నీ ఎవరికి తెలియట్లేదు. కాదు, అన్నీ తెలుస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అది నీ కొడుకు తెలియచ్చు, నీ కూతురుకు తెలియచ్చు, నీ భార్యకు తెలియచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియచ్చు. ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత అసలుకి ఒక తండ్రి గురించి ఒక కొడుక్కి చండాలంగా తెలియడం అంటే, ఒక తండ్రి గురించి ఒక కూతురికి వేరే విధంగా అతను చేసే తప్పులని పాపాలని తెలిస్తే ఎలా ఉంటుంది ఆ కూతురికి, ఎలా ఉంటుంది ఆ కొడుక్కి. కాబట్టి గమనించాలి, జాగ్రత్త పడాలి. ఇప్పటికైనా దేవుడు ఇంత మంచి వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధంగా వీటి నుంచి బయటకు వచ్చినా కానీ దేవుడు మరి ఎవరైతే మన అనుకున్నారో వాళ్ళందరూ మనల్ని ఏమి చేయకుండా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి మనకు ఆ ధైర్యం ఉంది. కాబట్టి విశ్వాసంతో పాపాన్ని విడిచిపెట్టి బయటకు వద్దాం. ఉన్న లైఫ్ని మంచిగా, ఇంకా మహా అయితే ఎన్ని సంవత్సరాలు అవుతాం కూడా తెలియని పరిస్థితి ఇప్పుడున్న రోజుల్లో అయితే. కాబట్టి ఉన్న లైఫ్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. చిన్న ఈ ఐహిక విచారాల కోసము పాపం చేసి ఆ పాపాలు మరి ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలిసి, మన కన్న తల్లిదండ్రులకు తెలిసి, కుటుంబస్తులందరికీ తెలిసి చివరికి మరి సాతాను పోరా బాబు వెళ్ళి ఆత్మహత్య చేసుకో, ఎందుకురా నీ స్థితి ఇంత ఘోరమైపోయిన స్థితి అని చెప్పేసి సాతాను ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటల్లో పడిపోయి నశించిపోయి మరి నరకానికి వెళ్ళే బదులు ఇప్పుడే మారు మనసు పొందాం. దేవుడి వాక్యం దీవించిన కాక మారు మనసు పొంది మంచిగా ఉంటే కనుక మళ్ళీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. పిల్లల్ని చూస్తాము, వారితో హ్యాపీగా ఉంటాము. పరలోక రాజ్యం చూస్తాము, అక్కడ యేసయ్యతో హ్యాపీగా ఉంటాము. దేవుడి వాక్యం దీవించిన కాక. ఇప్పుడే వెళ్ళి ప్రార్థన చేసుకోండి, పాపపు జీవితాన్ని వదిలేసేయండి. ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది పాపపు జీవితాలు. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా పాపం అనేది సెల్ ఫోన్నే డైరెక్ట్. ఒకప్పుడు పాపం చేయాలంటే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి, ఇప్పుడు అట్లా కాదు. పాపం చేయాలంటే సెల్ ఫోన్లోనే పాపం అయిపోతుంది. సెల్ ఫోన్లోనే. అందుకే కావచ్చు ఇవన్నీ తెలుసు యేసు ప్రభువుకి, అందుకే ముందే చెప్పాడు. వ్యభిచారం అంటే కేవలం ఏదో మీరు వెళ్ళి నిజంగా వ్యభిచారం చేస్తున్న వ్యభిచారం కాదు, కంటితో చూసింది కూడా వ్యభిచారం అని చెప్పేసి యేసు ప్రభు అప్పుడు చెప్పాడంటే అది ఇప్పుడు నిజమవుతుంది. నిజంగా ఇప్పుడు అంత పాపం అంతా సెల్ ఫోన్లోకి వచ్చేసింది. ఇంట్లో కూర్చొని పాపం చేసేస్తున్నారు, భార్య పక్కన కూర్చొని పాపం చేసేస్తున్నారు, కొడుకు పక్కన కూర్చొని పాపం చేసేస్తున్నారు.
ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం, ఎంత ఘోరమైన స్థితి, ఎంత ఘోరంగా సాతాను మన పక్కనే కూర్చొని మన చేత పాపం చేపిస్తుంది. కాబట్టి ఈ వాక్యాలన్నీ దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఇవన్నీ విడిచిపెడదాం, పాపాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా ఈ విషయాలు మనం అనుకుంటున్నాం ఎవరికి తెలియదని, కానీ అన్నీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరికి తెలుస్తూ వెళ్ళిపోతుంది. మనకున్న పరువు అంత పోతుంది. సాతాను చివరి మనకి ఏ పరువు లేకుండా మనల్ని పీల్చి పిప్పి చేసి ఈ లోకంలో మనల్ని నిలబెట్టి పరలోక రాజ్యం కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మనల్ని చేస్తారు. కాబట్టి మనకి యోబు అక్కడ రాయబడి ఉంది, బైబిల్లో రాయబడి ఉంది, సాతానే పాపం చేపిస్తాడు మనతో. అలాగే అదే సాతాను పాపం చేయించిన సాతానే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి చూసావా దేవా పాపం చేస్తున్నాడు వాడిని కొట్టు వాడు నాకు అప్పగిచ్చి లేకపోతే పాపం చేస్తున్నాడు, వాడికున్న ప్రొటెక్షన్ తీసేసి వాడి కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ ప్రార్థనలన్నీ ఆపేసి వాడు నాకు చేతికి ఇచ్చేసి అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర వేడుకుంటాడు. వాడు అంత తెలియగలడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, ఇవన్నీ విడిచిపెట్టేద్దాం. ఈ రోజుతోనే అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదాం. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. ఆమేన్.